గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఆర్నిస్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రాము. కేటీ రామారావు నిన్న ఓ ముచ్చట చెప్పుకొచ్చాడు. మమ్మల్ని గెలిపించేటంటే మేము దేశవ్యాప్తంగా విజృంభించేటోళ్ళం. ముఖ్యంగా మహారాష్ట్రలో ఇప్పుడు అధికారంలోకి వస్తుంటే ప్రజలేమో మమ్మల్ని బండకేసి కొట్టిరి, మమ్మల్ని ఓడగొట్టిరి, ఏం చేయాలో అర్థం గిట్లా ప్రజలు ఓడగొట్టిన తర్వాత ఇప్పుడు కీడు శంకిస్తున్నాడు. సో కేటీ రామారావు ముచ్చట్లు చాలా కామెడీగా ఉన్నాయి, అవి చూద్దాం. సరే, మరోవైపు ఏమో ముఖ్యమంత్రి అయితే ఏకంగా బీజేపీ పార్టీ పైన విరుచుకుపడ్డాడు. ఎస్సీ బీసీల రిజర్వేషన్లు బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే బరాబర్ రద్దు చేస్తారనేటువంటి ఒక సంచలనమైనటువంటి ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటా వస్తూ ఉంది. నిజంగానే బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు బీజేపీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తారా? సో మనము పోల్లో పెట్టినాము, ఒకసారి పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇక ఐపీఎల్లో నిన్న ఆర్ఆర్ టీం గెలిచింది. అట్లనే ఐపీఎల్లో రసవత్తరంగా మ్యాచ్లు జరుగుతూ ఉంటే బెట్టింగ్ మొత్తం కూడా యువతను పెడదాన్ని పట్టించుకుంటా పానాల మీదకి తీసుకొస్తా ఉంది. సో ఇవి ప్రధానంగా మనము దినపత్రికల్లో చూసేటువంటి వార్తలు. ఇక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక సంచలనమైనటువంటి ఆరోపణ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన మామూలు ఆరోపణ కాదు, సంచలనమైనటువంటి ఆరోపణ చేసిండు. గాముచ్చట కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక రాష్ట్రంలో కేసీఆర్ చేసినటువంటి జిల్లాల పునర్విభజన అంటే జిల్లాల ఏర్పాటు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి జ్యుడిషియల్ కమిషన్, జిల్లాల పునర్విభజన పైన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు. సో ప్రధానంగా ఇవి ఈరోజు దినపత్రికలు, ఇవి కాకుండా ఇంకా కీలకమైనటువంటి ముఖ్యాంశాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, దయచేసి మన ఆర్నిస్ గ్రూప్ మీడియా ఛానళ్లను బరాబర్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకోసం, మన కోసం, ప్రజల గొంతుకగా, సామాజిక న్యాయమే ఎజెండాగా ఆర్నిస్ గ్రూప్ మీడియా కొట్లాడుతుందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక చక్కగా వెలుగు దినపత్రికలకు వెళ్దాం. హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డ మమత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ గాయపడ్డారు. హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డారు. దీంతో దీదికి స్వల్ప గాయాలయ్యాయి. గత 6 వారాల్లో మమతా బెనర్జీ గాయపడడం ఇది రెండోసారి. సో ఆడ మమతా బెనర్జీ, పక్కన ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్మోహన్ రెడ్డి. ఒరే అమ్మ, జర కింద పడితేనే ఏమన్నా ఏ జరిగే కట్టుడు జనాల్లోకి వెళ్ళుడు, ఇది ఎక్కడ రాజకీయాలు నాయన. సో మమతా బెనర్జీ 6 నెలల రెండోసారి కింద పడ్డదంట, కట్టుకున్నదంట. మళ్ళా ఎలక్షన్ టైంలో ఇవన్నీ కామన్. ఐపీఎల్ బెట్టింగ్ పానం తీసింది. ఐపీఎల్ బెట్టింగ్ ఓ బీటెక్ స్టూడెంట్ పానం తీసింది. లక్షలు బెట్టింగ్ పెట్టి అవి అయిపోవడంతో శనివారం ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది ఈ ఘటన. బెట్టింగ్ రాయిళ్ళు. సో ఐపీఎల్ మ్యాచ్లలో బెట్టింగ్ పెట్టుకుంటా యువత మెయిన్గా, నేను చెప్తున్నా కదా, యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలంతా ఆగమాగమైపోతున్నారు. జేబులో ఉన్న కాడికి అకౌంట్లు వేసుడు, అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుడు, బెట్టింగ్లలో పెట్టుడు. లాస్ట్కి వస్తే ఏడికొస్తా అంటే ఇంట్లో సామాన్ తాకట్టు పెట్టి కూడా బెట్టింగ్ పెట్టే పరిస్థితికి వస్తుంది. ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, అకౌంట్లలో ఉన్నటువంటి ఖాతాలు మొత్తం ఖాళీ చేసుకుంటా లాస్ట్కి పానాల మీదకి వచ్చి పానాలు తీసుకుంటున్నారు. జాగ్రత్త ఉండురి. బెట్టింగ్ ఈరోజు మనం కొత్తగా చూస్తారేమో, అది మహాభారతంలో నుంచెలే ఈ జూదం అనేది యాడికి తీసుకొస్తుందో మనకు తెలిసిందే. ధర్మరాజు భార్యని ఆస్తు పాస్తున్న రాజ్యాలని అమ్ముకున్నటువంటి పరిస్థితి చూసినాం. ఈ ఐపీఎల్లో బెట్టింగ్లలో పెట్టి ఎంతో మంది, వేల మంది పానాలు తీసుకుంటున్నారు. సో తస్మాన్ జాగ్రత్త. తల్లిదండ్రులు కూడా కొద్దిగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. బెట్టింగ్లు పానాల మీదకి అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఢిల్లీకి 5వ విజయం. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 5వ విజయం ఖాతాలు వేసుకుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో 10 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. టాస్ ఓడిన తొలుత 20 ఓవర్లలో 250 పరుగులు. ఇంకోవైపు రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఈ గీడ చూడురి. సో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు పెను సంచలనం అని చెప్పుకోవచ్చు. నిజంగానే
ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ప్లాన్ చేసిరు, ఈ కుతంత్రాలను తిప్పికొడుతుంటే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ కుట్రలపై కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేదు? ఆయన కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయాలని గతంలో అన్నాడు. ఈటెల గెలుస్తాడని మల్లారెడ్డి అంటే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలే? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని తేలిపోయింది. రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్ గెలవాలి, బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. సో నిజంగానే గత కొన్ని దినాల నుంచి కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పంచాయతీ ఎట్లుంటదంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమో ముస్లింల రిజర్వేషన్లను ఎత్తేస్తామనే ముచ్చట గల్లీ నుంచి ఢిల్లీ వరకు చెప్తారు. దేశ రక్షణ కోసం మాట్లాడతారు. పాకిస్తాను చైనాను బూచిగా చూపెడతారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనంటే ప్రజల పాస్తులను బంగారాన్ని గుంజుకుంటారని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పొచ్చాడు. ఇట్లా బీజేపీ పార్టీ వ్యూహం ఇట్లా ఉంటే, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమో బీజేపీ పార్టీ గెలిస్తే మూడోసారి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ బీజేపీ ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఇందులో ప్రజలు నమ్మేది ఎంత? నిజంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే చాలా మంది ముచ్చట్లు కూడా చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తామని ముచ్చట చెప్పొచ్చు. ఇంకోవైపు కీలకమైన బీజేపీ నేత ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మేమెందుకు మారుస్తాము అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ పార్టీ చేసినటువంటి పాలన ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, రామ మందిర నిర్మాణం కావచ్చు, జిఎస్టీ 1 నేషన్ 1 జిఎస్టీ అనేది కావచ్చు, రేపు పొద్దుగాల 1 నేషన్ 1 ఎలక్షన్ కావచ్చు. ఇక ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దిన విధానం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చలవతోనే జరిగింది. అయితే ఏమైనా కూడా రాజ్యాంగాన్ని మారుస్తామంటే ప్రజలు ఊపుకుంటారా? రాజ్యాంగాన్ని మార్చడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరచడమే. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేయడం అంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అన్యాయం చేసినట్టే. కాబట్టి బీజేపీ ప్రభుత్వం నేనైతే అక్కడికి వెళ్తా అనుకుంటలేదు. రాజకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆలోచన పూరితంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు తెచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి చేసినవిగా నేనైతే భావిస్తున్నా. రేపు పొద్దుగాల ఏదైనా జరగవచ్చు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటే ప్రజలు అయితే ఊరుకోరు. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తే జనాలు ఊరుకోరు, అది అనుమానమే లేదు. ఈటల రాజేందర్ అన్నా నువ్వే గెలుస్తావన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్పందించే వరకు వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనడానికి మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే నిదర్శనం. మల్లారెడ్డి పైన ఎందుకు కేసీఆర్ చర్య తీసుకుంటలేడు? ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాకపోతే ఎందుకు చర్యలు తీసుకుంటలేడు అని చెప్పేసి గట్టిగానే అరుచుకున్నాడు. ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవాలని చెప్పేసి తేటాతెల్లం చేసేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేటీఆర్ ను పట్టించుకొని ఆయన పిల్లోడు. కేసీఆర్ ఏం మాట్లాడినా ఆయన మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం పోయిందన్న అసహనంతో ఉన్న కేసీఆర్ ఏమేమో మాట్లాడుతున్నాడు. చివరికి మాజీ ఎంపీ సంతోష్ కూడా ఆయన దగ్గర ఉండకుండా సెలవు పెట్టాడు అని విమర్శించారు. కేటీఆర్ మాటలను కూడా తాను పట్టించుకోనని సీఎం స్పష్టం చేశారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన పిల్లాడు అని ఎద్దేవా ఇచ్చారు. కేసీఆర్ చేసిపోయిన 7 లక్షల కోట్ల అప్పుతో తాము ప్రభుత్వాన్ని మొదలు పెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్, ఎస్ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల పైన సర్జికల్ స్ట్రైక్ అనేటువంటి తాటికాయంత అక్షరాలతో రాసుకొచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఇక్కడ హైలైట్ గా చేశారు. ఇక అది అట్లుంటేనంటే గీడ చూడు
ప్రజలు మళ్ళీ మోసపోవద్దు, మమ్మల్ని ఓడించి తప్పు చేసిర్రు కేటీ రామారావు, ప్రజలు మోసపోవద్దంట, మమ్మల్ని ఓడించి తప్పు చేసిరట. ఎవరు? ప్రజలు తప్పు చేసిరట. ఊరియమ్మ ఈ దొంగలు సద్దులు వంచినటువంటి ఈ బుద్ధివంతులు, ఈ పతివతలు, మోతెపారులు ప్రజలు తప్పు చేసారట. ఓడగొడితే ఇష్టం లేని మొగుని మీద తలంబ్రాలు పోసినట్టు లేదా కేటీ రామారావు చెప్తున్న మాటలు. ఒకవేళ గట్టనే మా పార్టీని ప్రజలు గెలిపించుంటేనంటే మేము మహారాష్ట్రలో విజృంభించేటోళ్ళము, దేశవ్యాప్తంగా కేసీఆర్ పేరు మార్మోగించేటోళ్ళము, దేశంలో చక్రం తిప్పేటోళ్ళము, మా సడుగులు ఇరగొర్తిరి మేము చల్లబడే విధంగా చేసిరని ప్రజలతోన మళ్ళా ముచ్చడి చెప్పుకొస్తున్నాడు కేటీ రామారావు. పిల్ల చేష్టలు కాకపోతే ఏంటివి కేటీ రామారావు మాట్లాడే మాటలు? ఎందుకు ఓడగొట్టినని తెలుసుకోలేకపోతున్నాడు. రాష్ట్రాన్ని దివాలా తీయించారు కదా, బీడి బిచ్చే కళ్ళు ఉద్దేరా. ఏం చేస్తారు ప్రజలు? విజ్ఞానవంతమైనటువంటి సమాజం తెలంగాణ సమాజం అంటే, చైతన్యవంతమైనటువంటి సమాజం. ఏ పార్టీ తప్పు చేసినా బండకేసి కొడతారు. కేటీ రామారావు బ్యాచ్కు మొత్తం అదే జరిగింది. ఇంకా ఇల్లు ఆత్మవిమర్శ చేసుకోకుండా, ఎందుకు ప్రజలు ఓడగొట్టిన తెలుసుకోకుండా, ప్రజలు మమ్మల్ని గెలిపించేటంటే మేము ఆకాశానికి నిచ్చెనేస్తుంటిమి. ఏం ముచ్చట్లా ఇవి? మొన్న రాష్ట్రంలో మేము గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటిమి, ప్రజలను మోసం. అరే ఇప్పుడేమైతే బాయ్ మీకు? మీరు ఉద్యమంగా చేసేటోళ్ళు, పొడిచేసేటోళ్ళు, గుద్దేసేటోళ్ళు, తన్నేసేటోళ్ళు, సోనియా గాంధీ లాంటి వాళ్ళని, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని మీరు బండకేసి కొట్టినోళ్ళు కదా, పోటు మనగాళ్ళు కదా. ఏమైంది? పోర్రి మహారాష్ట్ర ఓడ్రి, మధ్యప్రదేశ్ ఓడ్రి, పక్కన ఆంధ్రప్రదేశ్ ఓడ్రి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో మీకు ఏలు పెట్టడానికి శాతగానోళ్ళు, ఇంట గెలవనోడు రచ్చ గెలిచిందా? పొంకనాల పోషియానికంట 33 దొడ్లున్నాయంట, కానీ 3 ఎట్లున్నాయంట. ఇగో కేటీ రామారావు బల్పు మాటలు చూస్తూ కూడా గట్లనే అనిపిస్తున్నాయి. ప్రజలను మోసం చేయాలని రేవంత్ మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. ప్రజలు మోసం చేయాలని ఎవరికి ప్రయత్నం చేసిరు? ఎవరిని బండకేసి కొట్టి తెల్లారలేదా ఇంకా మీకు కేటీ రామారావు? ఇదే తెల్లారేసుకొని ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు, రెండోసారి మోసపోతే అది మోసపోయిన వాళ్ళదే తప్పు. ఈ హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ. బీజేపీకి 230 సీట్లే, మాకు 12 సీట్లు వస్తాయి. ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తాడు. కాళేశ్వరంపై ఎంక్వైరీకి కేసీఆర్ పిలిస్తే తప్పు లేదని వ్యాఖ్య. బీజేపీకి 230 సీట్లే వస్తాయంట. ఇగో కేటీ రామారావు, నేను నీకు సవాల్ చేస్తున్నా. బీజేపీ పార్టీకి గనుక 230 సీట్లు వస్తేనంటే అసెంబ్లీ ముందల నేను ముక్కు నేలకు రాస్తా, దేక్కుంటా కిలోమీటర్ నడుస్తా. కేటీ రామారావు నువ్వు రెడీయా? 200 కాదు 300కు పైగా బీజేపీ పార్టీకి వస్తాయి. ఏం చేస్తావు నువ్వు? ఇంకా నువ్వు అంటున్నావు కదా 12 సీట్లు మాకు వస్తాయని. ఒక్క సీటు కన్నా ఎక్కువ మీకు వస్తే నేను దేనికంటే దేనికి రెడీ. హైదరాబాద్ మొత్తం దేక్కుంటా నడుస్తా. నువ్వు దేక్కుంటా నడుస్తావా? ఈ ముచ్చటకి ఈ సవాల్కు రెడీ ఆ కేటీ రామారావు? గింత ప్రగల్భాలు వరుపుతుంటే, గింత మోసపూరితమైన మాటలు మాట్లాడుతుంటే జనాలు ఎందుకు బండకేసి కొట్టారు? ఇంకా దిమ్మ తిరుగుతలేదు వీళ్ళకు బండకేసి కొట్టినా. సో వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకొని తిని బతికేటువంటి బ్యాచ్ అంతా కూడా. దయచేసి కేటీ రామారావు ఇంత బుద్ధి తెచ్చుకొని మాట్లాడు. బరిదే ఇంపి మాట్లాడకు. సూర్యకి హ్యాట్రిక్ గోల్డ్ కొట్టిందంట స్పోర్ట్స్లో. కేసీఆర్ చెప్పింది అబద్ధం. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళినప్పుడు కరెంట్ పోలేదు. టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రకటన. సో పాలమూరు మొన్న కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వచ్చినంటే తినుకుంటూ ఉంటేనంటే 2-3 సార్లు కరెంటు పోయింది. ఇప్పుడు కరెంటు కష్టాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నన్ను దించేసిన తర్వాత తెలంగాణలో కష్టాలు మొదలైనవి. స్వయంగా నేను శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తినుకుంటుంటేనంటే కరెంటు పోయిందని చెప్పిండు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు? కేసీఆర్ చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పేసి తేటా తెల్లం చేశారు. సిగ్గు లేదా జరిగింది అంతే. నల్లగున్న నాకేం సిగ్గు అని అన్నదంట
కేసీఆర్ ముచ్చట్లు చూస్తుంటే ఏంటంటే గట్లనే అనిపిస్తున్నాయి. ఓ కొడక నక్క వినయాలు కొంగ జపాలు ఏసుట్లా. కేసీఆర్ కొడుకు కేటీ రామారావు, కేసీఆర్ అల్లుడు తన్నీరు హరీష్ రావు, వీళ్ళని మించిన వాళ్ళు లేరు. నక్క వినయాలు కొంగ జపాలు చేసేవని, చెప్పేవి నీతులు, చేసేవి దొంగ పనులు. కరెంటు పోలేదట చూడుర్రి. మంది పెళ్లిళ్ళ కాడ పబ్బం గడుపుకునే బ్యాచ్ మొత్తం. ఇక పెండింగ్ సిఎంఆర్ పై సర్కారు సీరియస్. మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ 120% ఫైన్, 12% వడ్డీతో 60 రోజుల్లో చెల్లించాలని చెప్పేసి ఆదేశించారట. ఇక 30న మోదీ, 1న అమిత్ షా రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్రనేత. సో తెలంగాణ మీదకి అయితే బీజేపీ పెద్దలు ఖచ్చితంగా మంచి ఫోకస్ అయ్యి పెట్టిరు. ఎక్కువ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణలో వాళ్ళకు చాలా కీలకమైనటువంటి ఈ 2 రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారు. దానికోసమే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని నీలి మేఘాలు కమ్మేస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఇప్పటికే కొంతమంది బీజేపీలోకి, ఇంకొంతమంది కాంగ్రెస్ లో వెళ్ళారు. సో ఇప్పుడు ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కమ్మేసింది, ఇంకోవైపు బీజేపీ పార్టీ కూడా కమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే కనుక జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క స్థానం కూడా గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ సడుగులు సల్లగైనట్టే. ఏది నడుములు ఇరిగిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి దాపురించే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ పైన ఖచ్చితంగా ఈ 2 పార్టీల ఫోకస్ పెట్టి బీజేపీ పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా 2 డిజిట్ 2 అంకెల ఎంపీ సీట్లను గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు విజయం సాధిస్తారు అనేది. ఇక ఓటింగ్ టైం పెంచండి, ఈసీకి లేటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు ఓటీసీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి. సో నిజమే, ఇదైతే ఎండలు అయితే దబాయిచి కొడుతుందంటే ఓటింగ్ శాతం అయితే తగ్గుతుంది. 13 తారీఖు వచ్చే నెల 13 తారీఖు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేలో ఇంకా ఎండలు విజృంభించే అవకాశం ఉంటుంది. ఉక్కపోత దబాయిచి ఎండలు కొడితే ఆ తాపానికి, ఆ కోపానికి, ఆ వేడిమికి జనాలు బయటకు వచ్చే అవకాశం కూడా, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలు ఎలక్షన్ కమిషన్కి 5 గంటల వరకు కాదు 6 గంటల వరకు పొద్దుమికెలా ఓటేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఇక ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు అంట చూడురి. ఓమ్మా, ఎండతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు సాధారణంగా 26 నుంచి 28 డిగ్రీలు ఉండాల్సింది 38 నుంచి 40 డిగ్రీలు నమోదు. ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ల సూచన. రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రత 45 డిగ్రీలు చేరువయ్యాయి. ఎండల భయంతో బయట అడుగు పెట్టాలంటేనే జనం జెక్కుతున్నారు. దీంతో చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే ఇంట్లో ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురి అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండతో పాటు వడగాలులు కూడా పెరిగినాయి. దీంతో రూమ్ టెంపరేచర్లు పెరుగుతున్నాయి. ఇళ్లలో ఉన్న వాళ్ళు సైతం వడదెబ్బ బారిన పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళ పైన వడగాలులు ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారట. చూడండి, జాగ్రత్త. సో ఇవి వెలుగు పేపర్లు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఒకసారి ఇక మన ఎస్కో నమస్తే 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 తెలంగాణకు నమస్తేనా, కేసీఆర్కి నమస్తేనా? కాంగ్రెస్ ను ముస్లింలు నమ్మడం లేదు. ఇది మహారాష్ట్రలో కాంగ్రెస్ ముస్లిం నేతల మాట. అలా మహారాష్ట్రలో మీకు శాతగాక చేతులు ఎత్తేసారు. ఎందుకు రాబాయి మీకు మహారాష్ట్ర గురించి? ఎందుకు చెప్పురి? పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుంది దీని పరిస్థితి. మేడిగడ్డను అట్లా వదిలేస్తే రేవంత్ సర్కారుకు ఘోష్ కమిషన్ సురక. బరాజు రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి. తక్షణం ఎన్డీఎస్కు లేఖ రాయండి. మధ్యంతర నివేదికను తెప్పించుకోండి. అన్నారం, సుందిలపై చర్యలు చేపట్టండి. సాగునీటి కార్యదర్శికి ఘోష్ ఆదేశం చేసిందట. సరే, చాలా మంచి పని చేసారు. యా దినపత్రికలు ఉంటుంది ఈ వార్తల మనవై, ఇది ఒకదాంట్లో ఉంటుంది ఇట్లా. సో కాళేశ్వరం అనేది ఒడిచిపోయిన కథ. అది ఒడిచిపోయిన కథ ఏముంటుంది? ఏమీ లేదు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు ఇందులో ఇంతగానం రాసుకొచ్చినంత మాత్రాన అది పేదగా అవుతుందా? ములిగనక మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు
కాళేశ్వరం అనేది కేసీఆర్ మెడకు చుట్టుకున్నది. ఆ మెడకు చుట్టుకొని ఆ మేడిగడ్డ కావచ్చు, సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, కన్నపల్లి కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని కూడా కేసీఆర్ మెడకు చుట్టుకొని ఈరోజు ఆ పాపం దైని ఈరోజు ఫామ్ హౌస్ కు పంపించిన పరిస్థితి ఉంది. ఇంకా కూడా ఇప్పుడు మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా అని చెప్పేసి ఘోష్ కమిషన్ సురకాలు పెట్టిందంట. పోయి రిపేర్లు ఏది మొత్తం బాగు చేయరు. కేసీఆర్ చేసినటువంటి ఏది మన ఎగిరంగల్ల ఇంజనీర్ అంట పెద్ద బిల్డింగ్ కట్టిందంట. ఆ బిల్డింగ్ మీద ఒక కాకు పిట్టలు వచ్చి కూర్చున్నారంట. దాని ఈకెద అయితే ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయిందంట. ఇక కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం కూడా గట్టినే ఉంది. పాపం మండింది. ఎందుకు చెప్పురి ఇట్లా రాసుకొస్తే తెలంగాణ ప్రజలు క్షమిస్తారని ఆలోచన చేయకూరి. ఏం జరిగే కథ కాదు అది. ఇక సార్ నేసుకోరు. ఇక అదే ఉంటుందిగా ఎట్టాగో. పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే బలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరాబర్ బలి. ఎందుకు తెలుసా? పొట్టేళ్ళను తీసుకొని పోచమ్మ గుడి ముందల కట్టేసినట్టే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయంగా ఈరోజు బలి. ఓడిపోయే పార్టీలో పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. మరి ఎందుకు చేరిండు ఎందుకు అనేది ఏం తెలియదు. సో మొత్తం మీద అయితే కేసీఆర్ నమస్తే పెడుతున్నాడు చూడుర్రి. ఎందుకేలే బీజేపీ ఓటు, బీజేపీకి ఎందుకేలే ఓటు కేసీఆర్ అడుగుతున్నాడు. మరి మీకు ఎందుకేలే? దళిత ఏది దళితులకు 3 ఎకరాలు ఇచ్చినందుకేయాలా? దళిత ముఖ్యమంత్రి అన్నందుకేయాలా? స్థానిక సంస్థలలో ఓబీసీలకు 17% రిజర్వేషన్ వరకు తీసుకొచ్చినందుకు ఓటేయాలా? బీసీ ఎస్సీ ఎస్టీలను ఆగం చేసినందుకు ఓటేయాలా? మీ కుటుంబ పాలన కోసం ఓటేయాలా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు ఓటేయాలా? డబుల్ బెడ్రూమ్ ఇవ్వనందుకు ఓటేయాలా? ఎందుకు వేయాలి మీకు ఓటు? చెప్పు కేసీఆర్ గారు. దీనికి సమాధానం లేవు. బీజేపీ పార్టీకి ఎందుకు వేస్తారా ఎందుకు వేయరా తర్వాత ముచ్చట. మీకెందుకు వేయాల ఓటుగా చెప్పుర్రి. ఇక దీనిలో సమాధానం ఉంటాయి కేసీఆర్ దగ్గర. ఏముంటాయి? లోక్సభ ఎన్నికల ప్రచారంలో శనివారం నాగర్కర్నూలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు హాజరైన జనం ఇన్సెట్లో కేసీఆర్తో పాటు పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డి ఉన్నాడు. పనికిరాని నినాదాలు ఇచ్చినందుక, ఒక్క హామీ కూడా నెరవేర్చినందుక, మనకు మెడికల్ కాలేజ్ ఇవ్వనందుక, విభజన హామీలు అమలు చేయనందుక, మోటార్లకు మీటర్లు పెట్టమన్నందుక, మన కోసం తన్లాడే నేనున్నా, మీరు వద్దు రాబాయి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు తన్ని తరిమేసారు. ఇంకా నేనున్నా రాబాయి మీకు కోసం కొట్లాడుతా అంటే ఎట్లా కేసీఆర్ గారు? తన్ని తరిమేసారు. ఇక పచ్చి మాటలు చెప్పుకోవాల్సిందే. మీ పాలన వద్దు దొరా, మీ పాలన వద్దు, మీ గడీల పాలన వద్దు, మీ కుటుంబ పాలన వద్దు, నీ నియంత్ర పాలన వద్దు, అప్రజాస్వామికమైనటువంటి పాలన వద్దని చెప్పేసి బండకేసి కొట్టిరు. లేదు లేదు, నేను మీతో పాటే వస్తా, మీకోసం ఇంకా ముచ్చట్లు ఎందుకు చెప్పు. గొర్రెల గుంపుల తొడేలు సొరబడినట్టు తెలంగాణ లూటీ చేసిరు. అవి పసిగట్టినటువంటి గొర్రెలు అనుకున్న వాళ్ళు ఈరోజు సింహాలయ్యి తిరగబడ్డారు మీ మీదకి. సిగ్గు తెచ్చుకొని కేసీఆర్ గారు. వాళ్ళ నీళ్ళనంటే కాదు, ఫస్ట్ మీరేం చేస్తున్నారు? బట్టగాల్చిన మీద వేస్తుడు కాదు, అవి బంధు పెట్టిరు, పసిగట్టిరు ప్రజలు. పొదగలేని ఆవు పాలిస్తుంటేనంటే నాలుకలేని పిల్లి నాకేసినట్టు మీరు ఈరోజు ఎన్ని ముచ్చట్లు చెప్పినా అవి పచ్చి అబద్ధాలని ప్రజలకు అర్థమైపోయింది. పసిగట్టిర్రు. అక్కరకు రాని చుట్టం బీజేపీతో ఫాయిదా లేదు. పాలమూరుకు మోదీ 25 పైసలు కూడా ఇవ్వలే. నువ్వేం చేసినావు? ఎంపీగా గెలిపిస్తే పాలమూరులో వలసలు ఆగినాయా? పాలమూరులో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినవా? పాలమూరులో ఎడారి ఎందుకుంది? పాలమూరు పేదరికంతో ఎందుకు కొట్టమట్టి ఆడుతున్నారు? దేశంలో అనేక ప్రాంతాలకి ఈరోజు వలసలు ఎందుకు వస్తున్నారు? కూలీనాలు చేసుకోవడానికి. చెప్పు సార్, ఏం మంచి చేసారు చెప్పు. పాలమూరుకి మిమ్మల్ని ఎంపీగా గెలిపిస్తే బీజేపీకి పక్కన పెట్టుర్రు. 10 ఏళ్ళ ముఖ్యమంత్రి నుండి ఏం చేశారు? కాళేశ్వరంకి 1,00,000 కోట్లు కట్టారు కదా. కాళేశ్వరం కట్టడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారు? పాలమూరు ఎత్తిపోతలు కట్టడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు? ఎలక్షన్ ముందుల గీషేరు నీళ్ళు ఇచ్చినంత మాత్రాన అయిపోయానా? బీజేపీ కాంగ్రెస్ ముస్లింలకు బుద్ధి చెప్పాలి, బీజేపీ కాంగ్రెస్లకు ముస్లింలు బుద్ధి చెప్పాలంట.
రెండు పార్టీలు కర్రు కాల్చి వాత పెట్టాలే సమయం వచ్చింది. రైతు బంధు రేవంత్ రెడ్డి అబ్బాయి జాగిరా 5 ఎకరాలకి ఇస్తావా? నాగర్ కర్నూలు బస్సు యాత్రలో కేసీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే తెలంగాణ గురుకులాలకు ఖ్యాతి వచ్చిందని ప్రశంసం. ఎంత తక్క మాట్లాడుకుంటే అంత మంచిది సార్ది. చనిపోయింది 18 మంది, రైతు బీమా అందుకున్నది అంతే మంది. రేవంత్ మళ్ళీ జిల్లాల పునర్విభజన జ్యుడిషియల్ కమిషన్, రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు, మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ చనిపోయింది 18 మంది అనే టైటిల్ ఎందుకు పెట్టుకున్నారంటే దినం ఇంట్లో రాసుకొస్తున్నారు కదా రైతులు చచ్చిపోతున్నారని. దమాయించి రైతులు చచ్చిపోతున్నారు. సో మామూలుగా కాదు, 10 ఏళ్ల కాలంలో ఒక్కడు కూడా కావాలి. ఒక్కనాడు యానాడు కూడా, యా పొద్దు కూడా, యా పూట కూడా రైతు తెలంగాణలో చచ్చిపోయినట్టు ఈ దినపత్రికల, ఈ పాడుబడిన దినపత్రికల వార్త రాలే. అధికారంలో కోల్పోయిన మరుక్షణం నుంచే, మళ్ళా అధికారం కోల్పోయినటువంటి ఆ సమయం నుంచి, ఆ గడియ నుంచేనే ఇక రాతలు స్టార్ట్ చేసారు. ఇగో ఆడ రైతు ఆత్మహత్య, ఈడ రైతు ఆత్మహత్య, ఆడ రైతు గోస, ఈడ రైతు గోస, వడ్డు కొంటలేరు, రైతు బంధు వస్తలేదు, రైతు బీమా వస్తలేదు, దళిత బంధు ఇస్తా, ఇక ఒకటే కారుకూతలు, పిచ్చి చేస్తాను, పిల్ల చేస్తాను. మా ఇంట్లో బోర్ కూడా ఎండిపోయింది, ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తాం. మొత్తం దోపిడీ చేయకుండా ఉంటే రుణమాఫీ సాధ్యమే. పన్నులు పెంచుకోవడం, దుబారాకు తగ్గించిన అవసరం. జూబ్లీస్ పెద్దమ్మ సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్య. ఇక్కడ జిల్లాల పునర్విభజనకు సంబంధించి, విద్యుత్ కోతలకు సంబంధించి మనం దిశ పేపర్లో చూద్దాం. ఇక మరో రైతు ఆత్మహత్య అని చెప్పేసి కొప్పుల సత్య అని చెప్పేసి అదో వార్త రాసుకొచ్చారు. ఇక ఎప్పుడు ఎలక్షన్ పెట్టుర్రి, ఇప్పుడు ఎలక్షన్ పెట్టుర్రి, మళ్ళా కేసీఆర్ వస్తాడు. మీరు అనవసరంగా 5 ఏళ్ళ టైం పెట్టారు. మిషన్ల గురించి తెలియక మోసపోయినాం. నాకు మీ కరపత్రం ఎందుకు సారు? మా ఇంట్లోనే కేసీఆర్ ఫోటో ఉన్నది. ఇది ఐలవ మాట. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ మార్కెట్ యార్డ్లో శనివారం ఐలవతో మాట్లాడుతున్న మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామారెడ్డి. ఏం చెప్పుకుంటాను చెప్పు? ఇలా ఉద్యరము చెట్లు, ఈ పనికి మాలే ప్రగల్భాలు, అమ్మ నవ్వుతున్నా, జనాలు నవ్వుతున్నా కూడా ఆ ప్రగల్భాలు మరుస్తలేరు, కారు కూతలు ఇడుస్తలేరు. ఓరి అరే సన్నాసులారా, మీరు ఏం ముచ్చట చెప్తున్నారా నాయన? ఎలక్షన్ అయి 4 నెలలు అయిందిరా బాడుపల్లారా, నీ ఏం మాట్లాడుతున్నారు జనాల దగ్గర? ఇట్లా చేసుకున్నాడు కాదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, మళ్ళా కేసీఆర్ గెలుస్తాడు కదా. అట్లయితే 17కి 17 మీరే గెలవరాదు. ఏం ముచ్చట్లు చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఐలవనంట గజ్వేల్ మార్కెట్ యార్డ్లనంట ఇప్పుడు ఎలక్షన్లు పెట్టుర్రి, మళ్ళా కేసీఆర్ పెట్టిరు కదా. పార్లమెంట్ ఎన్నికల మీ ఎంతగానో మీరు పోటుగాళ్ళు, మీ బలం ఎంత ఉందో, కేసీఆర్ ప్రతిభ ఎంత ఉందో, కేసీఆర్ అంటే జనాలలో ఎంత నమ్మకం ఉందో చూపెట్టుర్రి. ఈ బడపమ్ము చెట్లన్న బంధు పెట్టుర్రి జరా. ఇక కాంగ్రెస్ కథమైనట్టే. ఆగస్టు 15న మోసం పార్ట్ 2 రేవంత్ రెడ్డి ఉద్యర కథలు ప్రజలు నమ్మరు. ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ సహకారం. కమలం పార్టీకి 220 సీట్లు దాటవు. కేసీఆర్ ప్రజలు తలుచుకొని రోజు లేదు. చిట్ చాట్లో కేటీ రామారావు. సర్కారును కూల్చేందుకు కోమటిరెడ్డి కుట్ర. 22 మంది ఎమ్మెల్యేలతో కేసీఆర్తో మాట్లాడతామన్నాడు. ప్రజల్లో నమ్మకం లేని వ్యక్తి, ఆయన మాటలు ఎవరు నమ్ముతారు? అందుకే ఈ విషయం కేసీఆర్కు కేటీఆర్ చెప్పలేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు. ఎవరు? హుజూరాబాద్ ఎమ్మెల్యే గెలిచిన ప్రజల్ని భయపెట్టి నన్ను గెలిపియకపోతే ఉరితాడే నా గతి, నేను నా కుటుంబం ఎలక్షన్ రోజున మమ్మల్ని ఓడగొడితేనంటే మా పాడబట్టడానికే అంతిమ యాత్రకు రండి, గెలిస్తే మేము చేసేటువంటి అంగు ఆర్భాటాలతో చేసేటువంటి ఘనమైనటువంటి యాత్రకు రండి అని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్పినటువంటి బడప. ఆడు పందికన్నా హీనం. ఆడేం మాట్లాడుతూ ఆయన ఒళ్ళు పలిసింది తప్పిస్తే ఆ నెత్తిన దిమాకే ఉండదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే యప్ప దగ్గరకు వచ్చి 20-25 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా, రేవంత్ రెడ్డి మంచిగా పాలన చేస్తలేడు, ఇక మనం కేసీఆర్తో పోయి మాట్లాడు, బీఆర్ఎస్ నేను తీసుకొచ్చే ఎమ్మెల్యేలు అందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఈయనతో చెప్పిండట. కేసీఆర్తో మాట్లాడమన్నానట. సన్నాసి మాటలు ఎందుకు రాబాయ్ మీకు? కతికిలేని దూలా పీటకెందుకు చెప్పు? రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డికి వాళ్ళు ఎట్లున్నారో చూస్తూనే ఉన్నాం కదా. కత్తికి లేని దూల పీటకెందుకు? నీకెందుకు రాబాయ్ వాళ్ళు ఎట్లుంటే? అది అయ్యుడు లేదు, సచ్చుడు లేదు.
ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి 25 మందిని ఎమ్మెల్యేలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి అవుతారా? కేసీఆర్ కాకుండా ఏం ముఖ్యమంత్రి చేస్తారా? సన్నాసి మాటలు ఇవన్నీ. ఇక ఈ పత్రికల మీరు చూడురి, ఇక కేసీఆర్ వార్త, గాడనేమో కొడుకు వార్త, గీడనేమో వెంకటరామరెడ్డి వార్త, ఇక కిందనేమో కౌశిక్ రెడ్డి వార్త. ఇంతే. ఇంకా ఇందులో మరి పేదల వార్తలు ఏడున్నాయి, ప్రజల వార్తలు ఏడున్నాయి? ఇప్పుడు చేవేళ్ళ కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నాడు, ఓ బీసీ అభ్యర్థి. ఎందుకు లేదా ఆయన వార్త? బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే చురకన, దొరల జాగిరి అంతా. ఈ పత్రిక దొరల జాగిరి కాబట్టి వాళ్ళదే ఉంటుంది, ఇంకెవరిది ఉంటుంది? అందాల బామ మిస్ యూనివర్స్ ప్రాతినిధ్య పోటీలో కిరీటం కైవసం అంట. సో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టి అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, బ్రిడ్జ్ పై నుంచి ఎగిరి చెట్టును ఢీకున్న కారు, 3 భారత మహిళల మృతి అంట. సో పార్లమెంటు బరిలో 625 మంది ముగిసిన స్క్రూటిని, 428 నామినేషన్లు తిరస్కరణ. అత్యధికంగా మెదక్లో 53 మంది క్యాండిడేట్స్ పోటీలో, వివరాలు వెల్లడించిన సీఈఓ. సో రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు సెగ్మెంట్లలో 625 మంది పోటీలో ఉన్నారంట చూడరు. సో మొత్తం 625 మంది 17 ఎంపీ స్థానాల్లో పోటీలో ఉన్నారంట. దాదాపుగా 428 నామినేషన్లు తిరస్కరణ గురైనాయంట. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జ్యుడిషియల్ కమిషన్ ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ షురు. పరిపాలన సౌకర్యంగా ఉండేలా చర్యలు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గడం వల్ల నీటి సమస్య పరిష్కారానికి 10 కోట్ల ప్రత్యేక ఫండ్. స్టేట్ లో విద్యుత్ సమస్య లేదు. ఆగస్టు 15న బరాబర్ రుణమాఫీ చేస్తాం. బిడ్డ బెయిల్ కోసం 5 సెగ్మెంట్లు. బీజేపీకి కేసీఆర్ తాకట్టు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థికి పబ్లిక్ గా మేడ్చల్ ఎమ్మెల్యే సపోర్టు. బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోతాయి. ఇదే ఆర్ఎస్ఎస్ నినాదం. 100 ఏళ్ల సందర్భంగా బీజేపీ వాళ్లకు ఇచ్చే గిఫ్ట్. 14 స్థానాల్లో కాంగ్రెస్ పక్క. మేము గెలిస్తే రిజర్వేషన్లు పెంచుతాం. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సో కేసీఆర్ చేసినటువంటి అడ్డగోలుగా ఎట్ట పడితే అట్ట ఒక పద్ధతి, ఒక విధానము ఏమీ లేకుండా ఎట్లా నచ్చితే అట్లా జిల్లాలను చేసినటువంటి కేసీఆర్ కు చెంప చెల్లు అనే విధంగా ఈరోజు కేసీఆర్ చేసిన నిర్ణయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడంట. ఎలక్షన్ అయిపోయిన ఎంబడే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి. సో జిల్లాలు బరాబర్ తగ్గించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం ఎన్నికల సందర్భంగానే బహిరంగ సభలలో చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. దానికి అనుగుణంగానే జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు. ఇక ఆగస్టు 15 బరాబర్ రుణమాఫీ చేస్తామని వార్త. ఇక ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి, ఇండియా కూటమి ధర్మాన్ని పాటించండి. సిపిఎం నాయకులతో సీఎం రేవంత్ చర్చలు. పోటీలో ఉంటారా లేదా? భువనగిరిపై నేడు సిపిఎం నిర్ణయం. ఆ పార్టీ మద్దతు కోటే సీఎం రేవంత్ రెడ్డి. కమ్యూనిస్టుల పని గోయింది, అయిపోయింది, ఇంకేముంది. ఇక డెడ్ లైన్ 29. ఎఫ్సిఐకు సీఎంఆర్ డెలివరీ చేయాల్సిందే. డిఫాల్ట్ అయిన మిల్లాలకు కమిషన్ ఆదేశం అంట. కేసీఆర్ ను విచారణకు పిలిస్తే తప్పేమున్నది? కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ నుంచి పిలుపు వచ్చినప్పుడు ఆలోచిస్తాం. బీఆర్ఎస్ కు 8 సీట్లకు పైగానే వస్తాయి. ఏపీలో మళ్ళీ జగన్ గెలిచే అవకాశం. మీడియాతో కేటీ రామారావు. నవ్వుతారా నాయన? ఎవరు నవ్వుకుంటే నాకేంది? గట్టనే ఉంది అది. పొంకనాలు కొడతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెడి బొక్క బోర్లో పడ్డారు. తెలంగాణ మేము 100 సీట్లు గెలుస్తున్నాం. తెలంగాణలో ముచ్చటగా 3వసారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. 100 సీట్లకు పైగా ఏమైంది రాబాయ్? మైకు ఎన్ని గెలిచారు? 39. బోర్డు 39. నీ ఇల్లే సకాలేదు. మంది ఇట్లా ఎందుకు చేయబెడుతున్నావు చెప్పు? ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిస్తే మీకెందుకు? అంటే మీ తాపేదారులుగా ఉన్నటువంటి గెలవాలి, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా గెలవడా తర్వాత ముచ్చట. అక్కడ సర్వేలు గెలుస్తున్నాయి, కూటమి గెలుస్తుందని. వీళ్ళేమో తండ్రి కొడుకులేమో కాలికి గజ్జ కట్టుకొని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. పోయి ఆడ ప్రచారం చేయరు రాత్రాబాయ్. మీరు మీ పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసారు, మీరు ఎందుకు పోటీ చేయలే? సో ఈ కేటీ రామారావుకు
తండ్రి కొడుకులు అల్లుళ్ళకి మతి భ్రమించింది. పోయి ఆ ఏడ మన ఎర్రగడ్డ దగ్గర పోయి మెంటల్ హాస్పిటల్ అన్న చూపెట్టుకోర్రా నాయన. మీరు ముచ్చట్లు చెప్తుంటే జనాలు ఇన్నలే కదా వస్తున్నారు, శివలాలకి వెళ్ళి రక్తం వస్తుంది. పోరి జర పోయి ఆడ ఏది మన ఎర్రగడ్డల దవాఖాన పిచ్చాసుపత్రిలో చూపెట్టుకోరు జర. కేసీఆర్ విచారకు పిలిస్తే తప్పు ఏం తప్పులేదు, విచారకు పోయినప్పుడు తెలుస్తుంది. ఇదే మాట మీద ఉండు జరా. ఈ కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు, అంటే బొర్రెల ఎలుకలాంటోడు అన్నట్టు. ఇక ఎన్నికలప్పుడే బయటకు వస్తాడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ అమలు చేసినట్టు నిరూపిస్తే ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటా, అమలు చేయకపోతే 17 మంది అభ్యర్థుల పోటీ నుంచి తప్పుకుని ఇస్తుందామా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ చేసిండు. ఇక నేటి నుంచి ఇంటింటికి బీజేపీ 30వ తేదీ వరకు కార్యక్రమం. సో కేసీఆర్ కలుగులో ఎలుక, సో బొర్రెల ఎలుకలాంటోడు నిజమే. అవసరం ఉన్నప్పుడల్లా ఎలుకేం చేస్తుంది, వర్షన్లలో వాడి వరిని దబాయి తిట్టా ఉంటుంది. సేర్లలో వాడి వర్షన్ కావచ్చు, శనిశేన్ కావచ్చు, ఏదైనా కడుపు కాలినప్పుడల్లా వస్తుంది. కేసీఆర్ కూడా గట్టనే బొర్రెల నుంచి వెళ్ళి బయటకు వస్తాడు. పని పడ్డప్పుడల్లా ప్రజలతో పని పడ్డప్పుడల్లా ప్రజల్లో తిరుగుతాడు తప్పిస్తే ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి కాదని చెప్పేసి బండి సంజయ్ నిన్న చేసిడు. ఇక 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ 6 గ్యారెంటీలు అమలు జరుగుతుంటేనంటే నేను ఎంపీ పరి నుంచి తప్పించుకుంటా, లేదంటే మీరు 17 స్థానాల నుంచి తప్పుకుంటారని చెప్పేసి బండి సంజయ్ సవాల్ విడిచిండు. సో తెలంగాణలో సవాళ్ళ రాజ్యం కొనసాగుతూ ఉంది. సవాళ్ళ రాజకీయం, ఒకరంటే ఒకరు సవాళ్ళు చేస్తూ ఉన్నారు. మ్యావ్ మ్యావ్ 300 కోట్ల డ్రగ్స్ స్వాధీనం. గుజరాత్ రాజస్థాన్లో రహస్యంగా తయారు చేసిన ల్యాబ్స్ గుట్టు రట్టయిందట. ఈ డ్రగ్స్లలో మనం పానాల మింటి తెస్తా ఉన్నాయి. 4 నెలల్లోనే ఇన్ని దుర్మార్గాల. కరెంటు నీళ్ల బాధలు, వరి కొనే దిక్కు లేదు, అడ్డగోలు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్. మోడీ మనకు అక్కరకు రాని చుట్టం, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. నగరంలో ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పై ఫిర్యాదుకు కరెంట్ పై ఎక్స్తో అటాక్ అంట. ఇక అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంట 4 నెలల్లో ఆగమాగం చేస్తున్నట్టు జనాన్ని దుర్మార్గాలు చేస్తున్నాం. మీరు చేకూర నాయన, మీరు కేసీఆర్ ఏం దుర్మార్గం చేయలేదంట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గాలు చేస్తూ ఉందంట. ప్రజాస్వామ్యాన్ని బతికించడము దుర్మార్గమే, ప్రగతి భవన్ గేట్లను కూలగొట్టడము దుర్మార్గమే, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడము దుర్మార్గమే, ముఖ్యమంత్రిని ప్రజా సంఘాలు ప్రజలు కలుసుకోవడము, ప్రజా సమస్యల మీద ముఖ్యమంత్రికి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడము దుర్మార్గమే. ఏది దుర్మార్గం కేసీఆర్ గారు చెప్పుర్రి జరా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చింది. పాలన ఇచ్చిన గ్యారెంటీలు అమలు తర్వాత ముచ్చట, ప్రజాస్వామ్యాన్ని అయితే బతికిచ్చారు. సో తట్టుకోలేకపోతున్నారు వీళ్ళైతే. తండ్రి కొడుకులు ఏం భజన చేస్తున్నారు, ఏం వంత వాడుతున్నారు. ప్రజల మీద గన్ను పెట్టి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది వెనుకలకి తిరిగి వచ్చి వీళ్ళకే తగులుతున్నట్టే అనిపిస్తుంది. ఇక తమ్ముడి పెళ్లి నచ్చక దౌర్జన్యానికి పాల్పడ్డ అన్న, పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల ఇంటికి నిప్పు, కాలి బూడిదైన బంగారం కట్న కానుకలంట. ఓరి కొడక, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. తమ్ముని పెళ్లి నచ్చకనంట పెళ్లి పిల్ల ఇంటి మీద దాడి చేసాడంట అన్న. ఇక కుటుంబ సభ్యుల ఇంటికి నిప్పు పెడితేనంటే బంగారం కట్న కానుకలు మొత్తం గాలి బూడిదైనాడు. వింత వార్తలు ఇవన్నీ. పాతొక వింత కొత్తొక రోత అన్నట్టు రకరకాలుగా జనాలు ఏం చేస్తారో అర్థం కాదు. సో దయచేసి మిత్రులారా, నేను పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆర్ఎస్ గ్రూప్ మీడియా మన కోసం, మీకోసం, మన గొంతుకగా, ప్రజల గొంతుకగా ఈరోజు ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి వడివడిగా అడుగులేస్తూ ఉంది. మీరు తోడ్పాటును అందించండి. మీరు దయచేసి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఆ ప్రోత్సాహం, తోడ్పాటు ఏంటంటే మన ఛానల్ని సోషల్ మీడియాలో జనాలకు దగ్గర అయ్యే విధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు అన్నింటినీ కూడా లైక్ చేసి కామెంట్ పెట్టి సో 10 మందికి పంపించే ప్రయత్నం చేయండి. ఇదే ఈరోజు మార్నింగ్ న్యూస్లో కీలకమైనటువంటి అంశాలు. ధన్యవాదాలు.